సమస్యలు తిష్టవేయడంతో రియల్ ఎస్టేట్ రంగం ఇబ్బందులు పడుతోంది. ఈ ఇబ్బందులను అధిగమించి కొన్ని రియల్ ఎస్టేట్ సంస్థలు ముందుకు వెళ్తున్నాయి. ఈ కోవలోనే పేరం గ్రూప్ ముందంజలో ఉంది. ఖాతాదారుల మనసు దోచుకుంటూ వారికి అందుబాటు ధరల్లో అత్యంత సువిశాలమైన స్థలాల్లో వెంచర్లు వేస్తూ ఆదరాభిమానాలు చూరగొంటోంది. మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో వెంచర్లు వేస్తూ వారి మనసు దోచుకుంటోంది. తమ కస్టమర్ల ఆనందమే ప్రధాన అజెండాగా నీతి నిజాయితీలే పెట్టుబడిగా దూసుకుపోతున్న పేరం గ్రూప్ చైర్మన్ హరిబాబుతో మా విశాఖ ప్రతినిధి ఈశ్వర్ ఫేస్ టు ఫేస్. విభజన తర్వాత ఈ 13 జిల్లాల్లో కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారులందరూ కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అదే సమయంలో ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉన్న కొన్ని రియల్ ఎస్టేట్ కంపెనీలు ఇక్కడున్న మౌలిక వసతులను అందిపుచ్చుకొని లాభాల్లో ముందుకు దూసుకెళ్తున్న పరిస్థితి ఉంది. ఈ కొన్ని కంపెనీలు మాత్రమే ఈ పందాలో పోతున్నాయి. అలాంటి కంపెనీల్లో పేరం గ్రూప్ ముందంజలో దూసుకుపోతుంది. అయితే ఈ రియల్ ఎస్టేట్ కంపెనీ ఏ విధంగా ఉండబోతుంది, అదేవిధంగా ఇక్కడ విశాఖ మహానగరంలో స్మార్ట్ సిటీగా మారింది, స్వచ్ఛ భారత్లో మంచి ర్యాంకులు సాధించింది, ఐఎఫ్ఆర్ లాంటి ఇంటర్నేషనల్ సదస్సులు కూడా ఇక్కడ నిర్వహించిన నేపథ్యంలో రాబోయే రోజుల్లో విశాఖ మహానగరంలో ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం ఏ విధంగా ఉంది, ప్రస్తుతం ఎలా ఉంది తెలుసుకోవడానికి మనతో మాట్లాడటానికి పేరం గ్రూప్ చైర్మన్ హరిబాబు గారు మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, రియల్ ఎస్టేట్ వ్యాపారానికి సంబంధించి మీరు పూర్తి స్థాయిలో మంచి అవగాహన ఉంది. అదేవిధంగా ఈ పేరం గ్రూపుకి సంబంధించి మీరు కొత్త వెంచర్లు కూడా లాంచ్ చేస్తున్నారు. ఎలా ఉండబోతుంది భవిష్యత్తు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక రాజధాని అయినటువంటి విశాఖపట్నం అమెరికా ప్రభుత్వమే స్మార్ట్ సిటీగా ఎన్నుకోబడింది. మనకు ఉన్నటువంటి వనరులు, ముఖ్యంగా మన గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు ఆయన చేసేటువంటి కష్టం కానీ అన్ని రకాలుగా మాకు తోడవుతుంది. చాలా చక్కగా ఉంది. ఇప్పటి వరకు విశాఖపట్నం 25 సంవత్సరాలలో ఎంత ఎదిగిందో అంత ఒక సంవత్సరంలోనే అభివృద్ధి వస్తూ ఉంది. రాబోయేటువంటి రోజులు కూడా ఇప్పుడు ఉన్న జనాభా 1 ఇయర్లో గ్రో అవుతుందని మా ఉద్దేశం. మాకు కూడా చక్కగా ఉంది. బాగా ప్రజలు ఆదరిస్తున్నారు. మేము 1 ఇయర్లో 6 వెంచర్లు కంప్లీట్ చేసాం. 7వ వెంచర్ ఈరోజు లాంచ్ చేస్తున్నాం. చక్కగా ఉంది. ఇక్కడ మనుషులు కానీ అందరూ, వాతావరణం కూడా సరే. ఉద్దుద్దు తుఫాన్ తర్వాత ఇక్కడ ఇంత త్వరగా కోలుకొని ఇంత గ్రీన్గా చేయడంలో ఇక్కడ పనిచేసినటువంటి ప్రతి ఒక్కరికి మా తరపున మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నిజంగా ఇక్కడ తీసుకున్నటువంటి కస్టమర్లకు అందరికి కూడా సరే ఇది ఒక సువర్ణ అవకాశం. ఏదన్నా ఉంటే ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటే ఇక్కడనే ఇన్వెస్ట్ చేయమని చెప్పి ఈ 13 జిల్లాలలో మేటి నగరంగా, సుందర నగరంగా తయారవుతుంది. ఐటీ పూర్తిగా మేము బెంగళూరులో కూడా చేస్తున్నాం కాబట్టి మాకు ఐటీ పైన అవగాహన ఉంది. ఐటీ వాళ్ళు పూర్తిగా బెంగళూరు తర్వాత లైక్ చేసేది విశాఖపట్నం లైక్ చేస్తున్నారు. కాబట్టి స్థిర నివాసం ఏర్పరచుకునే వాళ్ళు కానీ ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ సైడ్ కానీ విశాఖపట్నంలో ఎంచుకుంటే మంచిదిగా ఉంటుంది. అదేవిధంగా మా గ్రూప్ గురించి మేము ఎక్కడ కానీ కాంప్రమైజ్ కాకుండా బెంగళూరులో ఏమైతే డెవలప్మెంట్స్ ఉన్నాయో ఆ డెవలప్మెంట్స్ మేము విశాఖపట్నానికి పరిచయం చేస్తున్నాం. అదేవిధంగా డాక్యుమెంట్ కానీ, డెవలప్మెంట్ కానీ, లోన్స్ కానీ అన్నీ చక్కగా చేస్తున్నాం. రాబోయేటువంటి పార్లమెంట్ బిల్లులో మొన్న పాస్ అయింది రియల్ ఎస్టేట్ బిల్లు. ఈ బిల్లు కూడా ఇంకా జరిగినటువంటి తప్పులను అన్నీ సరిచేసుకుంటూ అందరూ నీట్గా కస్టమర్ శ్రేయసే ప్రథమ కర్తవ్యంగా అందరూ ముందుకు పోతారు. దాంట్లో మేము ముందుండాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఉంటామనేసి మరి ఒక్కసారి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. సార్, హుదూద్ తుఫాన్లో విశాఖ మహానగరం కకావికలం అయిపోయింది. తర్వాత ఇక్కడ ఫ్లాట్ కొనాలన్నా, ఇక్కడ ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కూడా ముందుకు రాలేదు. కానీ ఇప్పుడున్న పరిస్థితి చూస్తే దానికి భిన్నంగా ఉంది. ఈ స్థాయిలో ఉన్న నేపథ్యంలో మీరు ఏ విధంగా చేయబోతున్నారు వెంచర్? ఉద్దుద్దు తుఫాన్ తర్వాత విశాఖపట్నం ఇంత త్వరగా కోలుకోవడానికి ముఖ్యంగా గౌరవనీయులు ముఖ్యమంత్రి కానీ ఇక్కడ పనిచేయనటువంటి మంత్రులు, అధికారులు అందరూ బాగా కష్టపడినారు. ఆయన చేసిన ఎఫెక్ట్స్ బట్టి ఇంత త్వరగా రాగలిగింది. మనకి ఒరిజినల్గా పొటెన్షియాలిటీ ఉంది. ఇన్ని దినాలు మనం 23 జిల్లాల్లో ఉన్నాం కాబట్టి అంత గ్రోత్ లేకుండా పోయింది. కానీ ఇప్పుడైతే బైఫర్కేషన్ తర్వాత బాంబే ఎంత అభివృద్ధి చెందుతుందో అదేవిధంగా విశాఖపట్నం చెందుతుంది. బెంగళూరు ఎంత అభివృద్ధి చెందిందో అదేవిధంగా విశాఖపట్నం చెందుతుంది. మనకి రాజధాని విజయవాడ అయినా కూడా సరే రాష్ట్ర ఆర్థిక రాజధాని మాత్రం విశాఖపట్నం. కాబట్టి ఖచ్చితంగా దీనికి తిరుగులేని డెవలప్మెంట్ ఉంటుంది. మాకు అవగాహన ఉంది కాబట్టి మేము 20 ఏళ్ళగా రియల్ ఎస్టేట్లు ఉన్నాం కాబట్టి మాకు తెలిసిన వాటిల్లో ఆంధ్రప్రదేశ్లో మేటి నగరంగా విశాఖపట్నం ఉంటుందని మేము భావిస్తున్నాం. సార్, విశాఖలో చాలా రియల్ ఎస్టేట్ కంపెనీలు ఉన్నాయి. కానీ ఈ ఉత్తరాంధ్ర జిల్లాలో పేరం గ్రూప్ అంటే ఒక బ్రాండ్ని క్రియేట్ చేశారు. ఈ స్థాయికి తీసుకురావడానికి మీరు ఎలాంటి కార్యక్రమాలు చేశారు? మాకు 20 సంవత్సరాలు రియల్ ఎస్టేట్ పైన ఉన్నటువంటి అవగాహన, మాకున్నటువంటి ఇంట్రెస్టు, పని చేయాలనే ప్యాషన్, మాకు కస్టమరే దేవుడు. మేము తినే ప్రతి అన్నం మెతుకులోనూ కస్టమర్నే చూసుకుంటాం. కస్టమర్కి మేము డెవలప్మెంటు, డాక్యుమెంట్లు కరెక్ట్గా ఇస్తాం. డెవలప్మెంట్లు మా అన్నీ ఆంధ్రప్రదేశ్లో మాదిరి కాకుండా బెంగళూరులో ఎలా ఉంటుందో అలా డెవలప్మెంట్లు చేస్తాం. కాబట్టి కస్టమర్కి డెఫినెట్గా రేటు కానీ, అక్కడ ఉన్నటువంటి వ్యక్తికి అవకాశాలు కానీ, డెవలప్మెంట్స్ అన్నీ కూడా సరే మేము ఇస్తాం. మాది టోటల్గా గేటెడ్ కమ్యూనిటీ. ఒక్క ఆడ మనిషి ఇంట్లో ఉంటే
ఒక్క సంవత్సరం అయినా కూడా సరే ఆమెకు సెక్యూరిటీ వైజ్ కానీ ఎక్కడ ఇబ్బంది లేకుండా 24/7 సెక్యూరిటీ ఉంటుంది. గేటెడ్ కమ్యూనిటీ, సోలార్ ఫెన్సింగ్, డెవలప్మెంట్లో తిరిగిలేని మేటుగా మేము ఇస్తున్నాం. సార్, ఇప్పుడు దాకా మీరు చెప్పారు కొన్ని విషయాలు. ఒక గవర్నమెంట్ జాబ్కి ఎంతైతే సెక్యూరిటీ ఉంటుందో పేరం గ్రూప్లో చేసే ప్రతి ఒక్క ఎంప్లాయీ కూడా అలా ఫీల్ అవ్వాలని కొన్ని నిర్ణయాలు కూడా తీసుకున్నారు. ఏ కంపెనీ కూడా అలాంటి నిర్ణయాలు తీసుకునే సాహసం కూడా చేయదు. ఇది సాధ్యమవుతుందంటారా? ఖచ్చితంగా సాధ్యమండి. ఆల్రెడీ మేము ఏం చెప్పామో అవన్నీ ప్రూవ్ చేసుకుంటూ వస్తున్నాం. మాకు వచ్చిన ప్రతి రూపాయి మేమే తీసుకెళ్లాలనేది భావన ఉండదు. కస్టమర్లు, మన సిబ్బంది లేనిదే మేము కూడా ఉన్నాం. మేము ఒక్కరిమే ఏది చేయగలేము. ఏ పనినైనా గవర్నమెంట్ నడపాలంటే కూడా కొన్ని మంది ఉండాలి, అదేవిధంగా మా సంస్థ నడపాలంటే కూడా కొన్ని మంది ఉండాలి. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు ఏమైతే అనుకున్నామో మా సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ బాగా చూసుకుంటే కంపెనీ తనంతట తానుగా గ్రో అవుతుంది. కాబట్టి ఏ ఎదిగిన కంపెనీ అయినా, ఎంత పెద్ద కంపెనీ, ఎన్ని వేల కోట్ల కంపెనీ అయినా సరే ఖచ్చితంగా సిబ్బందిని, కస్టమర్ని, ఫస్ట్ కస్టమరు, సెకండ్ సిబ్బంది, తర్వాతే మేము ఉంటాం. కాబట్టి సిబ్బందిని కానీ కస్టమర్ని కానీ చూసుకోవటం మా ప్రథమ కర్తవ్యంగా మేము భావిస్తున్నాం. సార్, ఇప్పుడు రియల్ ఎస్టేట్ కంపెనీలు చాలా ఉన్నాయి, కానీ ఆ కంపెనీలకి మీ కంపెనీలకి డిఫరెన్స్ ఏంటి? మీరు వేస్తున్న వెంచర్లో ఎలాంటి మౌలిక వసతులను కస్టమర్స్కి అందిస్తున్నారు? మాది టోటల్గా గేటెడ్ కమ్యూనిటీ ఉంటుంది. మేము ప్రతి లేఅవుట్లోనూ బీటీ రోడ్స్ అందరూ వేస్తారు, మేము వేస్తున్నాం. కాకపోతే ఆ బీటీ రోడ్స్లో మేము వాడేటువంటి మెటీరియల్ కానీ, మేము చూపించే నైపుణ్యం, మా దగ్గర ఉన్న టెక్నికల్ పర్సన్స్ మొత్తం బెంగళూరు నుంచి వచ్చిన వాళ్ళు. కాబట్టి వాటిలో రాజీ పడకుండా క్వాలిటీగా ఇస్తాం. అదేవిధంగా ప్రతి లేఅవుట్కి కూడా సరే భూమి లోపల 3 అడుగులు, భూమిపైన 6 అడుగులు కాంపౌండ్, దానిపైన సోలార్ ఫెన్సింగ్ 3 అడుగులు ఉంటుంది. సోలార్ ఫెన్సింగ్ అంతా కూడా టాటా వాళ్ళది ఉంటుంది. టోటల్గా 9 feet 24/7 సెక్యూరిటీ ఉంటుంది. ప్రతి లేఅవుట్కి కూడా ఎలక్ట్రానిక్ గేట్స్ కానీ, సెక్యూరిటీ వైజ్ కూడా చుట్టుపక్కల ఎక్కడ అవసరం అనుకుంటే ఆడుంటుంది. అదేవిధంగా ఒక పశువు కానీ, ఒక కుక్క కానీ లోపలికి రావాలంటే కూడా వీలు లేని విధంగా మేము చర్యలు తీసుకుంటున్నాం. మా లేఅవుట్లో నివసిస్తున్నారంటేనే మన జూబ్లీ హిల్స్లోనో బంజారా హిల్స్లో ఉండేంత ప్రౌడ్గా ఫీల్ అవుతారు. ఒక్క మనిషి ఉన్నా కూడా సరే సెక్యూరిటీ వైజ్ కానీ ఎక్కడ కూడా సరే ఇబ్బంది లేకుండా ఎప్పుడు 24/7 సీసీ కెమెరాల అబ్జర్వేషన్లో జరుగుతూ ఉంటుంది. కాబట్టి మా లేఅవుట్లో ఇల్లు కట్టుకున్నా కానీ, ఇన్వెస్ట్మెంట్ చేసినా కానీ వారికి అత్యంత భద్రత, భరోసా, రెట్టింపుతనం మేము కల్పిస్తాం. అయితే పేరం గ్రూపుకు సంబంధించి మొత్తం కస్టమర్స్ అందరూ కూడా దేవుళ్ళతో సమానమని, వాళ్ళకే పెద్దపీట వేస్తామని కూడా పేరం గ్రూప్ చైర్మన్ హరిబాబు గారు చెప్తున్నారు. అదేవిధంగా మార్కెట్ సిబ్బంది, ఆయన దగ్గర పనిచేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ జాబుకు ఏదైతే బెనిఫిట్స్ వస్తాయో అదే స్థాయిలో తన దగ్గర పనిచేసే ప్రతి ఒక్కరికి కూడా తీసుకెళ్లాలనే ఒక సంకల్పంతో ఆయన ప్రణాళికాబద్ధమైన నిర్ణయాలు కూడా తీసుకున్నారు. వాటన్నిటిని కూడా దేవుడు వరమిచ్చినా పూజారి వరం ఇవ్వలేదన్న చందంగా తయారైంది అనంతపురం జిల్లాలో పండ్ల తోటలు సాగు చేసిన ఎస్సీ రైతుల పరిస్థితి. గత 4 నెలల క్రితం కురిసిన భారీ వర్షాలతో జిల్లాలోని వ్యవసాయ బోర్లలో నీరుంది. విద్యుత్ లైన్లు సిద్ధంగా ఉన్నాయి. కానీ సంవత్సరాల కొద్దీ పొలాల్లో పండ్ల మొక్కలు